की భారత్ మాతా की వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్య స్వామీజీలు, వేదిక ముందున్నటువంటి హిందూ బంధార్కారమే హిందూ ధర్మము, సనాతన ధర్మము. దానికోసమే మనము దీప ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభిస్తాం. గడిచిన 100 సంవత్సరాల పాటు హిందూ సమాజము అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒక 100 సంవత్సరాల ముందు హిందూ జాతి యొక్క పరిస్థితిని కానీ గమనించామంటే మనం 1000 సంవత్సరాల బానిసత్వం తర్వాత హిందూ స్త్రీల మానభంగాలతో, హిందూ మానబిందువులైనటువంటి స్త్రీల మానభంగం, గోమాతల హత్య, దేవాలయాల ధ్వంసం, ఆస్తి దోపిడీ, రాజ్యాల దోపిడీ, హిందువు అని చెప్పుకునే దానికి బాగా ఇబ్బంది పడే రోజులు. ఆ పరిస్థితుల్లో పరమపూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవిస్తూ ఆలోచించారు. ఈ ఆది ఏడో తెలవని అనాది అయినటువంటి హిందూ జాతి ప్రపంచానికి 0 అనే అంకెనిచ్చింది, ప్రపంచానికి దశాంశాన్ని ఇచ్చింది, ప్రపంచానికి విద్యనిచ్చింది, వేద జ్ఞానాన్ని ఇచ్చింది, ప్రపంచానికి వైద్యాన్ని ఇచ్చింది. ప్రపంచంలో సుష్మమైన పరికరం, ఒక ఇంటిని కూడా నిలువుగా చీల్చగలిగినటువంటి సుష్మమైన పరికరం సుస్థితులు కనిపెడితే ఇప్పటికీ కూడా ఆ సుస్థితులు కనిపెట్టిన పరికరంతోనే మెదడులో ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రపంచానికి వచ్చిన వైద్యులు రాసులుగా పోసి వ్యాపారం చేయడం నేర్పించింది, ప్రపంచానికి బట్ట కట్టడం నేర్పించింది, ప్రపంచానికి వండి తినడం నేర్పించింది. ప్రపంచానికి ఇన్నిచ్చినటువంటి ఈ హిందూ దేశం 1000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందనే వేదన నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 సంవత్సరాల క్రితము 1925 విజయదశమి నాడు ఆవిర్భవించింది. ఆ వేదన నుంచి పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ హిందూ సమ్మేళనము ఇక్కడ ఉన్నటువంటి ద్రోణాచలం యొక్క పెద్దలందరూ కలిసి హిందూ సమ్మేళనం నిర్వహిస్తూ, ఆ హిందూ సమ్మేళనానికి నన్ను రమ్మని వారు ఆహ్వానించిన మీదనే నేను నెల్లూరు నుంచి రావడం జరిగింది. 100 సంవత్సరాల ఈ ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో ఏమి సాధించింది అని ఒకసారి మనం పరిశీలిస్తే, అప్పుడప్పుడే ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నుంచి వేలాది మంది స్వయం సేవకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అసువులు బాశారు ఈ భారతదేశ స్వాతంత్రం కోసం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అర్ధరాత్రి ఎవరైతే నా దేహాన్ని ముక్కలు చేసిన తర్వాత ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పారో వారి నేతృత్వంలోనే ఈ దేశాన్ని ఒక కేకుని కోసినట్టు నా అఖండ భారత్ని, మన భారత మాతని ఖండాలుగా నరికి మతం పేరుతో పాకిస్తాన్ భూభాగాన్ని ఇస్తే, ఈ దౌర్భాగ్య పరిస్థితి తర్వాత పాకిస్తాన్ భూభాగంలో లక్షలాది మంది హిందూ బంధువుల్ని మొండేలు లేకుండా తలలు నరికి ఆ తలని భోగిల నిండా భారతదేశానికి పంపిస్తుంటే, చలనం లేని ఈ ప్రభుత్వానికి చలనం కలిగించే విధంగా అష్ట కష్టాలు పడుతున్న పాకిస్తాన్ భూభాగంలో హిందూ బంధువులను కాపాడే దాని కోసం ఆనాటి సరసంగచారిక పరమపూజ్య గురూజీ చెప్పాడు, చిట్ట చివరి హిందూ పాకిస్తాన్ భూభాగంలో నుంచి భారతదేశానికి వచ్చేదాకా ఒక్క స్వయం సేవ కూడా కదలకూడదంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తలు పాకిస్తాన్ భూభాగంలో హిందూ స్త్రీలు, హిందూ మాతృమూర్తుల యొక్క మానాన్ని కాపాడుతూ, హిందూ బంధువుల యొక్క ఆస్తులను కాపాడుతూ, హిందూ బంధువుల యొక్క ప్రాణాలను కాపాడుతూ, ప్రాణాలకు తెగించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఆ రోజు పాకిస్తాన్ భూభాగంలో ఇచ్చారు హిందూ బంధువులరా. దాని తర్వాత దేశానికి రాజ్యాంగం వచ్చినప్పుడు దుర్మార్గమైన ప్రక్రియ జరిగింది. రాజ్యాంగంలో ఈ దేశము పేరు ఇండియాగా సంబోధించారు. ఎలా అవుతుందండి ఈ దేశం పేరు ఇండియా? నా పేరు భయ్యా వాసు అయినప్పుడు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, అరంలో, మలయాళంలో, కన్నడంలో ఏ భాషలో అయినా భయ్యా వాసునే కదా. ద్రోణాచలం అనే ఈ ఊరు ఏ భాషలో అయినా ద్రోణాచలమే కదా. మరి భారతదేశము ఇంగ్లీష్లో ఇండియా ఎలా అవుతుంది? భరతుడు ఏలిన నా భూమి ఈ భారతదేశము, మహాభారతం పుట్టిన నా భూమి ఈ భారతదేశము. ఆ భారతదేశాన్ని ఇండియా అని చెప్పడం ద్వారా మనలోని
మనలో రగులుతున్నటువంటి ఉప్పొంగుతున్నటువంటి ఆ దేశభక్తిని తగ్గించే దానికోసం కుట్రపూరితంగా ఇండియా అని పెట్టడం జరిగింది. ఐఎమ్ నాట్ ఇండియన్, ఐఎమ్ భారతీయన్. ఈ మాటని వెలుగెత్తి చాటింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సైద్ధాంతిక భూమితో పుట్టినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. యావత్ భారతదేశంలో ఊవెత్తిన ఉద్యమాన్ని ఎగసపడే విధంగా చేస్తే ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి అదే రాజ్యాంగంలో ఇండియా దట్ ఈస్ భారత్ అని పెట్టారు. ఇండియా దట్ ఈస్ భారత్ కాదు, ఇది భారత్ అని రాజ్యాంగంలో మార్చేదాకా మనం సంకల్పం చేయాలి. స్వయం సేవకైన ప్రధానికి ఢిల్లీలో ఏర్పడాలి. ఈ దేశం ఇండియా కాదు, ఈ దేశం భారత్. హిందూ బంధువులారా, దాని తర్వాత కశ్మీర్ రాజా హరిసింగ్ చేతిలో ఉంటే రాజా హరిసింగ్ మీమాంసలో ఉన్నాడు. కశ్మీర్ ని భారతదేశంలో కలపాలా, పాకిస్తాన్ లో కలపాలా, స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని చెప్పి రాజా హరిసింగ్ మీమాంసలో ఉంటున్నప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం నుంచి ఆ రోజు పాలనాధికారులు కోరుకుంటే రాజా హరిసింగ్ వారిని లక్ష్య పెట్టిన పరిస్థితుల్లో రాజా హరిసింగ్ మాట వినాలంటే కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మాత్రమే అని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క నాటి సరసంఘచాలక గురూజీకి ప్రత్యేక విమానాన్ని వేయించి కశ్మీర్ కి పంపించి రాజా హరిసింగ్ తో ఒప్పించేదానికి పంపించింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం. పరంపర గురూజీ వెళ్ళాడు. ఆర్ఎస్ఎస్ సరసంఘచాలకుల నుండి గురూజీని నేను చెబుతున్నాను, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ సంరక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం కశ్మీర్ ని భారతంలో బేషరతుగా కలపమంటే గురూజీ చెప్పాడు కాబట్టి, ఆర్ఎస్ఎస్ పెద్ద చెప్పాడు కాబట్టి బేషరతుగా కశ్మీర్ ని భారతదేశంలో కలుపుతున్నానని చెప్పి ఆ విధంగా కశ్మీర్ భారతదేశంలో కలిసిందంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే. దాని తర్వాత కశ్మీర్ టు సేవ్ కశ్మీర్ టుడే, టు సేవ్ భారత్ టుమారో, టు సేవ్ సేవ్ అస్సాం టుడే, టు సేవ్ భారత్ టుమారో అని చెప్పి ఈశాన్య రాష్ట్రాల కోసం, కశ్మీర్ కోసం యావత్ భారతదేశం నుంచి అనేక మంది ప్రచారకులు పంపించి ఆ దేశం ఆ భూభాగాల్లో దేశభక్తి రగిలే విధంగా పనిచేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భూభాగమైన గోవా పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో యావత్ భారతదేశం నుంచి స్వయం సేవకులు కదిలి సత్యాగ్రహం చేయడం ద్వారా గోవా విముక్తి కలిగింది. గోవా ఈ రోజు భారతదేశంలో కలిసి ఉన్నదంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వల్ల మాత్రమే. ఒకటే రెండా విజయాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసింది. అనేక కార్యక్రమాలు, అనేక విజయాలు. చైనాతో యుద్ధం వస్తున్నప్పుడు మన యుద్ధ విమానాలు దిగే దానికోసం రన్వేలన్నీ మంచుతో కప్పబడి ఉంటే, మన యుద్ధ సైనికులకి ఆయుధాలు ఇవ్వాలంటే, మన యుద్ధ సైనికులకి ఆహారం ఇవ్వాలంటే మన దగ్గర శక్తి అంత మనుషుల యొక్క వనరులు లేకుండా ఉంటే ఆ రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఢిల్లీ కార్యాలయం తలుపు తడితే ఢిల్లీ సంఘచాలకారిని అడిగారు, అయ్యా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వస్తారా, సైనికులకు అన్నం ఇవ్వాలి, సైనికులకి ఆయుధాలు ఇవ్వాలి, రన్వేలు శుభ్రం చేయాలంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంఘచాలక గారు చెప్పారు, మీకు ఎంతమంది కావాలి, ఎప్పటికి కావాలన్నాడు. మాకు ఉదయానికి కావాలని చెప్పి రాత్రి 12 గంటలకు అడిగితే ఉదయానికి 1500 మంది తయారయ్యారు స్వయం సేవకులు. ప్రాణాలకు తెగించి కశ్మీర్ రన్వేలో మంచును తొలగించింది ఆర్ఎస్ఎస్ కాదా? ఆ మంచును తొలగించి ఆయుధాలను అందించిన దానికి కృతజ్ఞతగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పాడండి, ఇప్పటిదాకా నేను మన భారతదేశానికి త్రివిధ దళాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను, ఇప్పుడే తెలిసింది భారతదేశానికి చతుర్థ దళం ఉంది, అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అని చెప్పి ఆనాటి ప్రధాని నెహ్రూ కొనియాడలేదా? కొనియాడమే కాకుండా అప్పుడు జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ లో త్రివిధ దళాలతో పాటు ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవకులు 1700 మంది పెరేడ్ లో పాల్గొని మేము కూడా ఈ దేశానికి చతుర్థ దళంగా పనిచేస్తాము, అవసరమైతే ప్రాణాలకు తెగించి మేము పోరాడతామని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆ రోజు పోరాడలేదా, ప్రకటించలేదా? దాని తర్వాత చైనా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత నైరాశ్యంలో నిస్సృహలో మన జాతి ఉన్నప్పుడు మన జాతిలో మళ్ళీ చైతన్యం కలిగించే దానికోసం యావత్ భారతదేశం నుంచి 300 మంది పైన పడిన ఎంపీలతో సంతకాలు సేకరించి ఎక్కడైతే స్వామి వివేకానందుడికి జ్ఞాన బోధ కలిగిందో, ఎక్కడైతే స్వామి వివేకానందుడు తపస్సు చేశాడో ఆ శిలపైన కన్యాకుమారిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి ₹1 వసూలు చేసి ఈ రోజు మనం చూస్తున్నటువంటి శిలా స్మారకం, స్వామి వివేకానంద శిలా స్మారకం కట్టింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆల్ ఇండియా సెక్రటరీ ఏకనాథ రానాడే గారు కాదా?
1984లో మండల కమిషన్ పేరుతో హిందూ సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చీలిస్తే మళ్ళీ మందిర్ పేరుతో ఏకాత్మత రథాల పేరుతో గంగామాత భారతమాత భూమాత రథాలు భారతమాత గంగామాత రథాల పేరుతో ఏకాత్మ రథాల పేరుతో దేశం మొత్తం పైన తిప్పి గంగా జలాన్ని దేశం మొత్తం పైన యావత్ హిందూ బంధువులకు అందించి హిందూ సమాజంలో ఏకాత్మత భావాన్ని సృష్టించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఒక విశ్వాసాన్ని కలిగించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 1984లో అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించాలన్నప్పుడు నాటి సరసంఘచారి బాలసాహెబ్ దేవరాజీ చెప్పారు, అయ్యా ఆర్ఎస్ఎస్ అయోధ్య ఉద్యమాన్ని నెత్తినేసుకుంటుంది, 500 సంవత్సరాల చరిత్ర, దానికి పోరాట చరిత్ర. అటువంటి ఉద్యమం మనం ఎత్తుకున్నాము, భుజాలకు ఎత్తుకున్నామంటే కనీసము 40 సంవత్సరాల పాటు పోరాడే శక్తి, యుక్తి, ఆర్థిక శక్తి అన్ని ఉన్నప్పుడే మనం దిగాలి అన్నారు. అన్ని సిద్ధం చేసి అన్ని సమకూర్చుకుంటామని విశ్వాసం దిగాము. మహానుభావులు కారణ జన్మలు చెప్పినట్టు 1984లో ఉద్యమం ప్రారంభించడం 40 ఏళ్ళు అని చెప్తే కరెక్ట్ గా 2024 జనవరి 22వ తేదీన భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం జరిగిందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కాదా? ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మినహా, ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భూమికతో నడుస్తున్న సంస్థలు మినహా ఎవరైనా రామ మందిరం కావాలని కోరుకున్నారా? ఎవరు కోరుకోలేదు. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భూమికతో పనిచేస్తున్న సంస్థలు మాత్రమే కోరుకున్నాయి. ఈ రోజు రాముడు నడయాడిన చోట భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం జరిగింది. మనం అందరం దర్శించుకోగలుగుతున్నాం. ఇది ఆర్ఎస్ఎస్ చేసిన పని. ఇబ్బందులు కలిగినది, ఎక్కడైనా ఉపద్రవాలు వచ్చినాయి. ఉపద్రవాలు వస్తే తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది, భూకంపం వచ్చింది, మొట్టమొదటి నిలబడేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు. దివిసీమలో ఉప్పెన వస్తే వేలాది మంది చనిపోతే కనీసం దహన సంస్కారాలు చేసే పరిస్థితి లేకుండా ఉంటే శివసేన పేరుతో ఆర్ఎస్ఎస్ వెళ్ళి ఆ రోజు సామూహిక దహన సంస్కారాలు చేస్తే సర్వోదయ నాయకుడు ప్రభాకర్ జీ వచ్చి చెప్పారు, అయ్యా ఇప్పుడు దాకా నేను ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనుకున్నాను, ఇప్పుడే నాకు తెలిసింది ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పి ఆనాడు సర్వోదయ నాయకుడు ప్రభాకర్ జీ కొనియాడాడు కదా. దాని తర్వాత ఇక్కడ రామాయణం జరగలేదు, రామాయణం ఒక కల్పిక కథ అని చెప్పి ఆనాటి ప్రభుత్వము రామసేతువుని ఎవరైతే నలుడు నీలుడు అనే ఇంజనీర్లు వానర సైన్యం సహాయంతో శ్రీరామచంద్రుడు ఉడత సహాయంతో శ్రీరామచంద్రుడు వారధిని నిర్మిస్తే ఆ వారధి అంతా కట్టు కదా అని చెప్పి వారధిని తొలగించి రామసేతును తొలగించే ప్రయత్నం చేస్తే రామసేతు పరిరక్షణ సమితి పేరుతో యావత్ భారతదేశంలో ఉద్యమం చేసి కాపాడింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ రోజు రామసేతు అట్నే మిగిలి ఉన్నది మనకి. 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి జీవోను తీసుకొని వచ్చి 7 కొండల్ని ఖండించాలని ప్రయత్నించినప్పుడు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పేరుతో 7 కొండలు గోవిందుడికి చెందేటట్టు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే హిందూ సమాజం ఊవెత్తున ఎగిసిపడితే ఆనాటి ప్రభుత్వం దిగి వచ్చి 7 కొండలు గోవిందుడివే, 7 కొండల వాడ గోవింద గోవింద అని చెప్పలేదా? అమర్నాథ్ కోసం భూములు ఇవ్వకుండా అక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము ఇబ్బంది పెడుతూ ఉంటే అమర్నాథ్ పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమం చేసి అమర్నాథ్ భూములు ఇచ్చే విధంగా పోరాడింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కదా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 40 సంవత్సరాల ప్రయత్నం సందర్భంగా ఫలితంగా ఈ రోజు ఆధ్యాత్మిక భారతం చూస్తున్నాం. మనం ఎక్కడ చూసినా భక్తి వెళ్లి విరుస్తుంది. ఏ భక్తి కార్యక్రమాలు జరిగినా వేలాది మంది లక్షలాది మంది వస్తున్నారు. ఆధ్యాత్మిక భారత్ ఏర్పడింది. కాశ్మీర్లో కాశీలో గత సంవత్సరము 13 కోట్ల మంది పైన దర్శించుకొని వచ్చాడు విశ్వేశ్వరుణ్ణి. ఒక ఆధ్యాత్మిక భారత్ నిర్మించింది. కేవలం ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మాత్రమే కోరుకుంది కాశ్మీర్కి 370 ఆర్టికల్ రద్దు చేయాలి, కాశ్మీర్ సంపూర్ణంగా భారతదేశంలో కలవాలని. అదే విధంగా 370 ఆర్టికల్ రద్దు కాబడింది, కాశ్మీర్ సంపూర్ణంగా భారతదేశంలో కలవబడింది. ఇలాంటి అనేక విజయాలు సాధించి హిందూ సమాజంలో ఒక విశ్వాసాన్ని, హిందూ సమాజంలో ఒక మేలు కొలుపుని కలిగించిన దానికి కృతజ్ఞతగా ద్రోణాచలం ప్రజలు హిందూ సమ్మేళనం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సమాజం నుంచి కోరుకుంటుంది ఒకటి. ఏం కోరుకుంటుంది అంటే సమాజం నుంచి మన భారతదేశం ఈ రోజు సమృద్ధ భారత్ అయింది, మన భారతదేశం ఈ రోజు వికసిత భారత్ అయింది, మన భారతదేశం ఈ రోజు నైపుణ్య భారత్ అయింది, మన భారతదేశం ఈ రోజు ఆధ్యాత్మిక భారత్ అయింది, మన భారతదేశం ఈ రోజు గీతా భారత్ అయింది. అటువంటి భారత్ విశ్వగురు స్థానంలో చేరాలంటే తిరిగి
విశ్వగురు స్థానాన్ని అలంకరించాలంటే మన సమాజంలో 5 రకాల మార్పులు రావాలి. ఇది ఆర్ఎస్ఎస్ కోసం అడగడం లేదు. ఆర్ఎస్ఎస్ భరతమాతను విశ్వగురు స్థానంలో నిలబెట్టే దానికోసం ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. సమాజంలో 5 రకాల మార్పులు రావాలి. దాన్నే పంచ పరివర్తన అనేది. అది కుటుంబ ప్రబోధ. భారతదేశ హిందూ సమాజానికి ఆయువు పట్టు, హిందూ సమాజానికి వెన్నెముక లాంటి కుటుంబ వ్యవస్థ ఈ రోజు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది. ఏక కుటుంబాలు అయిపోయినాయి. కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య సామరస్యం వెళ్ళి వినడం లేదు. రామాయణం చదవడం కాదు, రాముడు చూపిన మార్గంలో మనము జీవించాలి. రాముడిని పూజించడం కాదు, రాముడిని ఆచరించాలి. రామాయణంలో ఏం చెప్పారండి? సీతమ్మ వారు అపహరణ అయిపోయిన తర్వాత నగలు తీసుకొని వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చారంట. అయ్యా ఇది సీతమ్మ వారిదేమో చూడండి. నేను చాలా దుఃఖిన్నై ఉన్నాను, నేను ఇప్పుడు చూడలేను. మా తమ్ముడు లక్ష్మణుని అడుగు అన్నా. లక్ష్మణుడు అన్నట, అన్నయ్య నన్ను చూడమంటున్నావు, నాకేం తెలుసు వదినమ్మ నగలు? నాకు తెచ్చిన నగల్లో కాలి మెట్టెలుగా ఉన్నాయంటే చూసి నేను గుర్తించగలుగుతాను. ఎందుకంటే సీతమ్మ నా వదినమ్మది కాలు తప్ప నేనేం దర్శించుకున్నాను ఆయన అన్నట. అది కదా కుటుంబ వ్యవస్థ అంటే. ఎక్కడికి పోయింది ఆ కుటుంబ వ్యవస్థ? రామాయణ మహాభారతాలు పుక్కిన పురాణాలు కాదు, అది వ్యక్తిత్వ వికాస గ్రంథాలు. అది వ్యక్తిత్వ వికాస గ్రంథాలుగానే మనం చూడాలి. రామరావణ యుద్ధంలో రావణాసురుడు అంతిమ దశలో ఉన్నాడు. రావణాసురుడు అంతిమ దశలో ఉంటే ఎవరో పోయి అడిగాడంట, రావణ నీకంటే బలవంతుడు కాదు శ్రీరామచంద్రుడు, నీకంటే జ్ఞాని కాదు శ్రీరామచంద్రుడు, నీకంటే శక్తిమంతుడు కాదు శ్రీరామచంద్రుడు, నీకంటే ఎక్కువ ఆయుధ సంపద లేదు శ్రీరామచంద్రుడి దగ్గర, నీకంటే ఎక్కువ సైన్య సంపద లేదు శ్రీరామచంద్రుడి దగ్గర. పైగా ఆయన నీ స్థలానికి వచ్చాడు, నువ్వు ఆయన స్థలానికి పోలేదు, అయినా నువ్వు ఓడిపోయావు, ఆయన గెలిచాడు ఏందయ్యా అన్నంట. రావణాసురుడు అన్నంట, నా తమ్ముడు నా దగ్గర లేడు కాబట్టి నేను ఓడిపోయాను, తన తమ్ముడు తన దగ్గర ఉన్నాడు కాబట్టి గెలిచాడు అన్నంట. అది కుటుంబ సంబంధం, అన్నదమ్ముల సంబంధం అంటే. మన రామాయణం చదివి మన పిల్లలకి చెప్పి, మన ముందు తరం వాళ్ళు రామాయణం చదివి మన పిల్లలకి మనకి చెప్పుంటే ఎందుకు విడిపోతామండి? మహాభారతం ఏం చెప్తుంది మనకి? యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 4 పాండవులు చనిపోతే ధర్మరాజు వెళ్ళాడంట. ధర్మరాజు చకచకా సమాధానాలు చెప్పాడు. సమాధానం చెప్పిన తర్వాత ధర్మరాజు అన్నాడు, చాలా అద్భుతంగా చెప్పావయ్యా, కానీ నీ ముందు వచ్చిన నీ తమ్ముడు చెప్పలేకపోయాడు, చంపేసినందుకు వాడు ఉన్నారు శవాలై. ఒక్కడిని బతికిస్తా, ఎవరు కావాలో కోరుకో. ధర్మరాజు ఎటువంటి తడపాయింపు లేకుండా నకులుని బతికించు అన్నట. యక్షుడికి అర్థం కాలేదు. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? రాబోయే కౌరవ యుద్ధంలో శక్తి సంపన్నుడైన భీముడునో, విలువ విద్యలో సృష్టిలోనే అద్భుతమైన విలుకారుడైనటువంటి అర్జునుడు కోరుకోవాలి కానీ నకులుని కోరుకుంటున్నావు ఏందయ్యారంటే, యుద్ధం సంగతి తర్వాత స్వామి, నా తల్లి కడుపున పుట్టిన 3 నేను బతుకున్నాను, నా పిన్న తల్లి కడుపున పుట్టిన 2 చనిపోతే నా పిన్న తల్లి కడుపుకోతే ఎవరు తెరుస్తారయ్యా? అందుకని నకులను బతికించమన్నాడు. అది కదా మహాభారతం మనకి చెప్పిన కుటుంబ వ్యవస్థ. మర్చిపోయిన మన కుటుంబ వ్యవస్థని. రామాయణ మహాభారతంలో మనకి నడిపించిన కుటుంబ వ్యవస్థను మర్చిపోయాం మనం. కాబట్టి కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి. ఒక మహాతల్లి దగ్గరికి వచ్చారంట. యమభటులు వచ్చి, అమ్మా నీ టైం అయిపోయింది పోతాం బా అన్నారంట. అదేందా నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను, మీరు వచ్చారు ఏంది స్వర్గానికి కదా నేను పోవాలంటే, లేదు నీ బ్యాలెన్స్ షీట్ చూసామమ్మా, నీది పుణ్యం కన్నా పాపం ఎక్కువ ఉన్నది అన్న. అంటే పుణ్యం కూడా కొంత చేసుకొని ఉన్నానా అని. ఆ పుణ్యం కూడా చేసుకున్నా కానీ పాపం ఎక్కువ ఉంది, నీకు యమలోకం శిక్షలు అయిపోతుంది, మళ్ళీ స్వర్గానికి పంపిస్తానంట. నాకు స్వర్గానికి పంపించలేదు కానీ నాకు ఒక నెల రోజుల పాటు నా చావును వాయిదా వేయండి, పుణ్యాన్ని తగ్గించుకోండి దానికి ప్రతిఫలంగా అన్నారు. సరే ఎందుకు కోరుకుంటుందో, ఒక నెల ఇచ్చి కొంచెం పుణ్యాన్ని తగ్గించుకున్నారు. నెల తర్వాత వచ్చారు, ఇంకొక 3 నెలలు టైం ఇవ్వండి అన్నాడు. 3 నెలల తర్వాత వచ్చారు, ఇంకొక 6 నెలల సమయం ఇవ్వన్నాడు. 6 నెలల తర్వాత వచ్చారు, ఇంకో 9 నెలల సమయం ఇవ్వన్నాడు. అమ్మా నీకు సమయం పెంచుకుంటూ పోతే యమధర్మరాజు నన్ను ఉద్యోగులను తీసేస్తాడు, కొన్ని కారణమైన చెప్పమ్మా, ఎందుకు చెబితే నేను యమధర్మరాజును ఒప్పిస్తానంటే, ఎందుకు ఇట్లా వాయిదాలు వేస్తున్నావు అంటే, ఏం లేదయ్యా ఆడదే ఆధారం అయిపోతుంది అనుకున్నాను, ఇంకా కాలేదు, అది అయిపోగానే వచ్చేస్తానని నిన్నట. కుటుంబానికి ఆధారమైన ఈమె ఆడద ఆధారంలో ఉంది. ఇంకా తండ్రి పరిస్థితి ఎట్లా ఉన్నది ఈ రోజు అంటే, ఒక బిడ్డ వచ్చాడంట, 10 సంవత్సరాల పిల్లగాడు తండ్రి దగ్గరికి, నాన్నగారు మీరు గంటకి ఎంత సంపాదిస్తారన్నంట. ఆయన రొమ్మిరుచుకొని చెప్పాడు, నేను గంటకి 1000 రూపాయలు సంపాదిస్తానని. నాకు 500 అన్నాడు. నువ్వు 1000 సంపాదిస్తావు కదా, నాకు 500 ఇవ్వయా, గంటకి 1000 కదా నువ్వు సంపాదిస్తావు. 10 ఏళ్ళ పిల్లగాడు నీకెందుకు డబ్బులతో పని, నాకు కావాలని మారం చేశాడు.
సరే ఎందుకు కోరుకుంటున్నాడు బిడ్డ, ఎప్పుడు అడుగున్నాడు, 500 ఇచ్చాడండి తండ్రి ధారాళంగా. ఇతను ఆనందంగా ఇంట్లోకి వెళ్ళి అల్మారా తెరిచి, అల్మారాలోని ఉండిని తెరిచి, ఉండిని పగలగొట్టి దానిలో 500, నాన్నగారు ఇచ్చిన 500, 1000 రూపాయలు కలిపి తిరిగి నాన్నగారికి ఇచ్చి, నాన్నగారు ఐఎమ్ పేయింగ్ యువర్ 1000 రూపీస్, ప్లీజ్ స్పెండ్ 1 hour విత్ మీ, టుమారో ఈజ్ మై బర్త్డే. నీ 1000 నీకు ఇస్తున్నానయ్యా, రేపు నా పుట్టినరోజు 1 గంట గడిపోయా నాత, నీ 1000 నీకు ఇచ్చేస్తున్నాడు కదా, డబ్బు కోసం కదా నువ్వు నాతో మాట్లాడుకుంటున్నావు నువ్వు. కాబట్టి కుటుంబానికి ఆధారమైన ఆడది ఆధారంలో మునిగిపోయింది, కుటుంబానికి ఆధారమైన తండ్రి డబ్బు సంపాదనలో మునిగిపోయాడు, కుటుంబాన్ని మాత్రం గాలికి వదిలేశాం. ఇప్పుడు కుటుంబాలని కాపాడుకోవాలి. హిందుత్వానికి వెన్నెముక కుటుంబాలని కాపాడుకోవాలి. కనీసము వారానికి ఒకసారి లేదా అధమపక్షము నెలకు ఒకసారి మంగళ సంవాద పేరుతో కుటుంబంలో ఉండే వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని సామూహిక భోజనం చేయాలి. సెల్ ఫోన్లు పక్కన పెట్టి రాజకీయ, క్రికెట్, సినిమా సంభాషణలు కాకుండా. నేను ఈ మధ్య సభలో అడిగా, నేను సమయభావాలు ఇప్పుడు అడగటం లేదు, మీలో ఎంతమంది గత నెలలో కుటుంబం అంతా కలిసి భోజనం చేశారని అంటే ఒక 1000 మంది ఉండే సభలో ఒక 100 మంది చేయెత్తారు. ఆ 100 మందిని అడిగాను, సెల్ ఫోన్లు పక్కన పెట్టి మా భోజనం చేసిన వాళ్ళు ఎవరు చేయొత్తానంటే 2-3 మిగిలారు. కాబట్టి మంగళ సంవాదం జరగాలి మన ఇంట్లో. మన కుటుంబాలు కలిసి మాట్లాడుకోవాలి. మన కుటుంబాల్లో రామాయణ మహాభారతాల గురించి మాట్లాడుకోవాలి. కర్మ మనల్ని ఎప్పుడూ వదలదు. కాబట్టి మనం ఏం ఆచరిస్తామో మన బిడ్డలు అదే ఆచరిస్తారు, మర్చిపోవద్దు. తల్లి మాత్రం చివరి నిమిషం దాకా బిడ్డ కోసం తపన పడుతూ ఉంటుంది. ఒక తల్లితో అన్నాడంట బిడ్డ, అమ్మా అవసరమైతే నా చర్మం చెప్పులుగా కుట్టించానమ్మా, నీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తాను నీకు అన్నా అంట. వెంటనే ఆ తల్లి అనిందంట, ఆ చర్మం కూడా నేను ఇచ్చిందే కదరా, చాలే బడాయి కూర్చోను వాడింది. ఎవరిచ్చారు చర్మం? ఈ జన్మని ఎవరిచ్చారు? ఈ శక్తిని, యుక్తిని ఎవరిచ్చారు? తల్లిదండ్రులు కాకపోతే. ఒక ఇంట్లో భార్య, భర్త, మనవడు, అమ్మగారు ఉన్నారు, నాన్నమ్మ. ఈ కోడలు అనిందంట, అత్తమ్మ రేపు మేము పెళ్లికి పక్క ఊరికి పోతున్నాము, ఉదయాన్నే వెళ్తున్నాము కాబట్టి నేను చెప్తున్నా అనిందంట. చెప్తున్నావు సరే తల్లి, రేపు నా తిండి ఎట్లా అనిందంటే ఈమె. అందుకనే కదా చెప్తున్నాను అంటే, ఎంతో కొంత నాకు అంత మండిపోమ్మా, గ్యాస్ పోయి వెలిగించిన ఆయన్ని నాకు తెలియదు అని అన్నాడు. లేదు నువ్వు సాయిబాబా గుడిలో ఎట్లా అన్నదానం చేస్తున్నావు కదా గురువారము, ఈ గురువారానికి అన్నదానంతో లాగించు అని చెప్పారు. సరే వీళ్ళు పోతా ఉన్నారు బస్సులో. కొంచెం దూరం పోయిన తర్వాత కొడుకుని అడిగిందంట తల్లి, బాబు నా బిడ్డ, నా బంగారు, పెద్ద అవుతే ఏమవుతావరా అని అంట. పెద్ద అవుతే పెద్ద సైంటిస్ట్ అవుతానమ్మా అని. సైంటిస్ట్ ఏమవుతారని అంట. లక్షలు కోట్లు సంపాదిస్తానమ్మా అని అంట. సంపాదించి ఏం చేస్తావరని, మన ఊర్లో పెద్ద ఇల్లు కట్టిస్తానమ్మా అని. పెద్ద ఇల్లు ఎక్కడ కట్టిస్తావరా అని అంట. సాయిబాబా గుడి పక్కనే కట్టిస్తానమ్మా అని. సాయిబాబా గుడి ఊరవుతారు కదా ముందు, అక్కడెందుకు కట్టించావంటే, నానమ్మ అంటే నడవడం అలవాటు, అన్నదానానికి పోగలుగుతుంది, నువ్వు ఇంత దూరం నుంచి అంత దూరం అన్నదానానికి పోవడం కష్టం కదమ్మా, ఈజీగా ఉంటుంది, పక్కనే కట్టిస్తానన్న. కర్మ ఎక్కడ కుదురుతుంది? ఇట్ రిపీట్స్. కానీ తల్లి అలా ఉండదు. వృద్ధాశ్రమంలో చేర్చిన తల్లి 25 సంవత్సరాల తర్వాత వృద్ధాశ్రమ నిర్వాహకులు ఫోన్ చేశారంట, అయ్యా మీ అమ్మ చివరి నిమిషంలో ఉంది, వచ్చి చూసుకొని ఆయన ఆఖరి చూపులనని. ఈయన తులసి నీళ్ళు తీసుకొని వెళ్ళాడు ధారాళంగా. అమ్మ నోట్లో తులసి నీళ్ళు పోస్తూ, అమ్మ ఏదైనా నీకు చివరి కోరికుంటే చెప్పు, నేను తీరుస్తానని అనంట. అమ్మ నిందంట, నా చివరి కోరిక ఏముంటుంది నాయన, వృద్ధాశ్రమంలో ఫ్యాన్లు లేవు, కాస్త ఫ్యాన్లు అయిపోయానంట. అమ్మ 25 ఏళ్ళుగా ఈ మాట ఒక్క మాట అడగపోయామంటమ్మా నన్ను, నేను బాగా సంపాదిస్తున్నాను కదా, ఎప్పుడో వేయించేవాడిని, నన్ను ఎందుకు అడగలేదమ్మా అంటే, ఎందుకు అడగలేదంటే నేనంటే కాయ కష్టం తెలిసి బతికినాను నాన్న, ఫ్యాన్ లేకపోయినా బతకగలను, నువ్వు కష్టం తెలవకుండా బతికినాడువి, రేపు నువ్వు వచ్చిన తర్వాత ఫ్యాన్ లేకపోతే బతకలేవమ్మా, అందుకోసం ఫ్యాన్లు వేయించుకోమని చెప్తున్నాను. 25 సంవత్సరాలు వృద్ధాశ్రమంలో మగ్గిన తర్వాత కూడా బిడ్డ మీద ప్రేమ, అది తల్లిదండ్రుల ప్రేమ. అటువంటి తల్లిదండ్రుల్ని, అటువంటి కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి కదా. మా నాన్నగారు దారిలో కనపడి నన్ను అడిగారు, వాసు గారు అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది అని అడిగారు. నాకు అర్థం కాలేదని. అదేనయ్యా నాన్నగారు చనిపోయారు కదా, అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది అని అన్నారు. నేను చెప్పాను, అమ్మ దగ్గర నేను ఉంటున్నానండి అని చెప్పాను. అమ్మ ఎవరి దగ్గర ఉంటుమైంది? అమ్మ దగ్గర నేను ఉంటున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు ఆర్ఎస్ఎస్ నేర్పించిన సంస్కారం. తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉంటున్నారు? అసలు మన ప్రశ్నే తప్పు కదా. అమ్మ దగ్గర మనం ఉంటున్నాం, నాన్న దగ్గర మనం ఉంటున్నాం. కాబట్టి కుటుంబాలని కాపాడుకోవాలి. కుటుంబ ప్రబోధ ఈ కార్యక్రమాన్ని
ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఇంటింటికి తిరిగి చెప్తున్న కుటుంబాలను కాపాడుకోండి. అదేవిధంగా కుటుంబాలకు ఇంకొక మంచి ఉదాహరణ అండి. మనం శివుడి కుటుంబాన్ని పటం కట్టి ఇంట్లో పూజిస్తాము, మరి శివుడిని ఆచరించాలిగా. చూడండి, శివుడి కుటుంబాన్ని ఒకసారి గమనించండి. శివుడు ఎలా ఉంటాడండి? బొడిద పూసుకొని, జంతు చర్మం కట్టుకొని, ఏమాత్రం మేకప్ లేకుండా శివుడు ఉంటాడు. పక్కన పార్వతీదేవి పట్టు పరికిణీలతో, పట్టు వస్త్రాలతో, వజ్ర వైడూర్యాలతో కలకల్లాడుతుంటది, పసుపు కుంకుమతో కలకల్లాడుతుంటది. కానీ ఇద్దరు కలిసే ఉన్నారు, మనకు ఆది దంపతులుగా మార్గదర్శనం చేస్తున్నారు. మెడలో నాగుపాము, ఆమెకేమో వజ్ర వైడూర్యాలు, ఈయనకేమో మెడలో నాగుపాము. త్రినేత్రము, భగభగమండే త్రినేత్రము, నెత్తిన గంగమ్మ, చల్లదనం ఇచ్చే గంగమ్మ, చంద్రుడు. ఒకవైపు ఏమో శివుడు వాహనం నంది, అమ్మ వాహనం పులి లేదా సింహం. అడవిలో రెండు ఒకదానికొకటి కనపడితే తినేస్తుంది. ఈయన మెడలో పాము, కొడుకుకి వాహనం నెమలి. ఈయన మెడలో పాము, కొడుకు వాహనం, మరొక కొడుకు వాహనం ఎలుక. ఎక్కడైనా పొందుతున్నదండి. ఇంత వైరుధ్యాలు కలిగిన శివుని కుటుంబంలో మనం ఆదరించి, ఆరాధించి, మనం పూజించి ఆది దంపతులుగా కొలుస్తుంటే, ఏదో చిన్న చిన్న మాటల కోసం మా అన్న పెడుతున్నాడండి, మా తమ్ముడు తలనొప్పండి అని అనుకుంటామా? శివుని పూజిస్తాం, మళ్ళీ రాముని పూజిస్తాం. మళ్ళీ ఆ రాముడు చూపిన మార్గంలో, శివుడు చూపిన మార్గంలో మన కుటుంబాన్ని కాపాడుకోము. కాబట్టి రాముని పూజించడం కాదు, శివుణ్ణి పూజించడం కాదు. శివుడే తానై శివుని కొలిచినట్టు, శివుడే మనం కావాలి. శివుని కొలిచినప్పుడు శివతత్వాన్ని మనం అవలంబించుకోవాలి. కాబట్టి ఆ దిశలో మనం బతకాలి. రెండోది, సమరసతను సాధించాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావ సభలో ఉడిపిలో అన్ని రకాల మఠాధిపతులు, పీఠాధిపతులు, అన్ని రకాల సాంప్రదాయవాదులు ఒకే వేదిక పైన కూర్చోబెట్టి ఆ వేదిక నుంచి పిలుపునిచ్చింది, నా హిందువు పతితో భవే, ఏ హిందువు పతితుడు కాదు అని చెప్పి మనం ఆచరించాలిగా. మన గురువులు చెప్పింది, మన స్వామిజీలు చెప్పింది మనం ఆచరించాలిగా. శ్రీరామచంద్రుడు తన జీవితంలో ఏం చూపించాడు? శ్రీరామచంద్రుడు ఆ సాక్షాత్ అవతార పురుషుడే, విష్ణుమూర్తి అవతారమే. రావణాసురుడిని చంపేదాని కోసం వానరుల సహాయం కావాలే, కానీ మనకు సందేశం ఇచ్చే దానికోసం గిరిజనుడైన వానరుడి సహాయం తీసుకున్నాడు శ్రీరామచంద్రుడు. గిరిజన పుత్రికైన శబరి ఎంగిలి తిన్నాడు శ్రీరామచంద్రుడు. మత్స్యకారుడైన గుహుడిని కౌగిలించుకున్నాడు శ్రీరామచంద్రుడు. చిన్న జీవి ఉడత సహాయం తీసుకున్నాడు శ్రీరామచంద్రుడు. పక్షి జాతికి చెందిన పక్షిని తమ ఒళ్ళో కూర్చోబెట్టుకుని తులసి నీళ్లు పోయడం ద్వారా సకల సంస్కారాలు చేశాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి శ్రీరామచంద్రుడు కులం మరిచి అందరినీ హక్కును చేర్చుకుంటే, శ్రీరాముడు పూజించే మనము శ్రీరాముడి బాటలో నడవాలి కదా. ఆ దిశలో మనం ఆలోచించాలి. అందుకని ఆర్ఎస్ఎస్ సమరసత దీపావళి పేరుతో దీపావళి రోజు మన ఇంటికి, మన వీధులు చిమ్మే మున్సిపల్ కార్మికురాలు, మన గుట్టలు కుట్టే దర్జీ, మన గుట్టలు ఉతికే దోబి, మన డ్రైవర్ ఉంటే డ్రైవరు, మన ఇంట్లో పాచి పని చేసే పాచి మనిషి ఉంటే ఆ పని మనిషిని, ఇట్లా వీళ్ళందరూ ఎవరిపైన ఆధారపడి మనం బతుకుతున్నామో వాళ్ళందరినీ కుళ్ళం మరిచి మన ఇంటికి పిలిచి దీపావళి రోజు అందరికీ సహపంచ భోజనం పెట్టి సమరసత దీపావళి జరుపుకోమని పిలుపునిచ్చింది. ఈ దీపావళి రోజు నేను ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక కాలువలో కూర్చేటటువంటి వ్యక్తి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావో, ఏమైనా తప్పు జరిగిందంటే, సార్ మా కులపోళ్ళు కూడా నేను కాళ్ళ ఎత్తుతున్నానని చెప్పి వాసన వస్తుందని నన్ను పక్కకు తీసుకున్నాను, నా పక్కకు రారు. అటువంటిది మీరు నట్టింట్లో మీ శ్రీమతి దగ్గర నా భోజనం పెట్టి నా పక్కన కూర్చొని మీరు భోజనం చేశారు. ఇంకా ఇంతగా మేము ఎందుకు మారుతామండి? హిందువుల నుంచి వేరే ధర్మాల్లోకి ఎందుకు మారుతామండి అన్నాడు. కాబట్టి మన హిందూ బంధువులు ధర్మాంతీకరణ చెందుతున్నారనే వెదేనా, దానిని ఆపేదాని కోసం మనం చేసే ప్రక్రియ ఏమైనా ఉన్నదా ఆలోచించుకోవాలి. సమరసతను సాధించాలి. ఇది రెండవది. మూడవది, పౌర విధులు నిర్వహించాలి. మనం పౌరులము, మనం నిర్వహించాలని విధులు మనం నిర్వహించడం లేదు, మర్చిపోయాం మన విధులు. మనం నిజంగా మన విధులు మనకు గుర్తుంటే గత 3 కోటికి పదుల సంఖ్యలో తిరుమల దర్శనానికి ఎందుకు చనిపోతారండి? నిన్నగాక మొన్న కాశీ బుక్కులు ఎందుకు చనిపోతారండి? పుణ్యస్థానాలకు వెళ్ళి త్రివేణి సంఘంలో ఎందుకు చనిపోతారండి అంతమంది? ఎందుకంటే మన పౌర విధులు మనం మర్చిపోయాము. మన పౌర విధులు మనం నిర్వహించాలి. ఒక వ్యక్తి స్కూటర్లో పోతూ ఉన్నాడంట, రెడ్ లైట్ వేస్తున్నది, అటు ఇటు చూశారు, ఎవరు చూడటం లేదు, ముందుకు పోయాడు. ఈ లోపల పోలీసు వచ్చాడు. ఏమైనా చదువుకున్నలాగా ఉన్నావు, రెడ్ లైట్ కనపడలేదా అని అంట. వెంటనే ఈ స్కూటరిస్ట్ అన్నంట, రెడ్ లైట్ కనపడిందండి, మీరు కనపడలేదు అన్న. నేను ఎందుకు ఆగాలి? రెడ్ లైట్ కనపడితే, మీరు కనపడితే ఆగతా అంటే పౌర విధులను మర్చిపోతున్నాం మనం. సకాలంలో మనం కట్టాల్సిన మున్సిపల్ ట్యాక్సులు కట్టాం, సకాలంలో మనం కట్టాల్సినటువంటి కొలాయి పన్ను కట్టాం, సకాలంలో మనం చెల్లించాల్సిన ఏ పన్నులు కట్టాం. మన విధులను మనం మర్చిపోతాం.
ఒక మహానుభావుడు గ్రామానికి వెళ్ళాడంట. గ్రామానికి వెళ్ళి అన్ని పనులు, ప్రభుత్వ పనులన్నీ చేసుకున్నారు. కరెంట్ లేని రోజుల్లో ఒక గుడిసెలో భోజనం పెట్టారు. భోజనం అయిన తర్వాత గుడిసె బయటకు వచ్చారు, కుర్చీ వేశారు. అక్కడ కూర్చొని తన సంచిలో నుంచి ఒక మైనపత్తి తీసి మైనపత్తి వెలిగించి ఏ కాగితాలన్నీ చూసుకొని మళ్ళీ దాన్ని మూసేసి మైనపత్తి ఆపేసి ఆ సంచిని పక్కన పెట్టి మరొక సంచి తీసి ఆ సంచిలో మైనపత్తి వెలిగించి ఆ సంచిలో నుంచి గీత తీసి చదువుతున్నారంట. గ్రామస్తులకు అర్థం కాలేదు, ఏమైంది ఆయనకి, ఈయన ఏదో పెద్ద చదువుకున్నాడని మనం వస్తే ఉన్న మైనపత్తి ఆపుకోవడం ఎందుకు, కొత్త మైనపత్తి వెలిగించడం ఎందుకు అని చెప్పి, ఎందుకు వచ్చిన ఆయన్ని అడుగుతామని, అది ఎందుకు ఆపే స్వామి, ఇది ఎందుకు వెలిగించే స్వామి అంటే వారు అన్నారంట, ఇప్పుడు దాకా నేను ప్రభుత్వపు విధులు నిర్వహిస్తున్నా కాబట్టి ప్రభుత్వపు నిధులతో కొన్న మైనపత్తిని వెలిగించాను. ఇప్పుడు నా సొంత జ్ఞానం కోసం గీత చదువుకుంటున్నాను కాబట్టి నా డబ్బులతో కొన్న మైనపత్తిని వెలిగించుకున్నానయ్యా, అందుకని అది ఆపాను, ఇది వెలిగించాను అన్నట. ఆ మహానుభావుడే తిరుమల తిరుపతికి ఘాట్ రోడ్డు వేసినటువంటి ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. కాబట్టి ఆచరించాలిగా, పౌర విధులు మనం ఆచరించాలిగా. ఏషియన్ గేమ్స్ అయిపోయిన తర్వాత విదేశీ ఆటగాళ్ళు కలకత్తా నగరంలోకి వచ్చి ఒక పౌరుడిని అడిగాయంట, ఏంటయ్యా మేము కలకత్తా చూస్తామని వస్తే ఇంత చెత్త చెత్తగా ఉన్నది రోడ్లంతాను, ఇది శుభ్రం చేసుకుని కూడా తెలియదా మీకు అంటే, ఆ పౌరుడు అన్నంట, నీకేమండి ఏమైనా చెప్తావు, మా ఊరు జనాభా ఎంతో తెలుసు, ఇంకా 60 లక్షల మంది, ఇంకెట్లా ఉంటుంది అనుకున్నారు అని దబాయించాడు. వెంటనే ఆ ప్లేయర్ అన్నాడంట, 60 లక్షల మంది సరిపోరా మీ కలకత్తాను శుభ్రం చేసుకునే దానికి, బయట ఊరు కూడా కావాలన్నమాట. ఇప్పుడు 60 లక్షల మంది ఉన్నదాని వల్ల మన ఊరు శుభ్రంగా ఉండాలా, 60 లక్షల మంది ఉన్నదాని వల్ల మన ఊరు అశుభ్రం కావాలా, మన పైన. ఎందుకంటే పౌర విధులు మనం నిర్వహించాలి, అది మన కర్తవ్యం. కాబట్టి పౌర విధుల నిర్వహణ, దీనికోసం మనం పాటుపడాలి. ట్రైన్లో పోతూ ఉన్నాడు ఒక వ్యక్తి, ట్రాన్సిస్టర్లో వార్తలు వింటున్నాడు. మధ్యాహ్నం 12 అయింది. ట్రాన్సిస్టర్ కట్టే సంచిలో పెట్టేశాడు. ఎదురు సీట్లో ఉండే ఆయన అడిగాడు, మీ ట్రాన్సిస్టర్ ఇస్తారా వార్తలు వినాలని. నీకుండేది కట్టి లోపల పెట్టుకోవడం ఎందుకు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్న అంట. వారు అన్నారంట, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి దాని లైసెన్స్ టైం అయిపోయింది, పోస్ట్ ఆఫీస్లో లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి, కాబట్టి రెన్యువల్ చేసుకోకుండా వినడం నేరం కదా, అందుకని అది పక్కన పెట్టేసి మిమ్మల్ని అడుగుతున్నా అంట. ఆ మహానుభావుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భారతీయ జనసంఘ వ్యవస్థాపకుల్లో ఒకరు. కాబట్టి పౌర విధుల నిర్వహణ జరగాలి. మూడవది స్వజాగరణ జరగాలి. చూడండి, హిందూ కుటుంబాల్లో కూడా స్వజాగరణ లేదు. హిందూ కుటుంబాల్లో విదేశీ పండుగలు వచ్చినాయి. ఇక కొద్ది రోజుల్లో మన ఇళ్లలో కూడా తాగుబోతుల దినోత్సవం పండుగ జరగబోతుంది. డిసెంబర్ 31 రాత్రి మనందరూ తాగుబోతుల దినోత్సవం పండుగను కూడా చేసుకోబోతున్నాం. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఏదో పూజినట్టు, దెయ్యం పూణితే అరుస్తాం చూడండి, దెయ్యం పూణి తిరుగుతున్నట్టు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హిప్ హిప్ హురే అని తాగుబోతుల దినోత్సవం జరుపుకోబోతున్నాం. మన హిందూ బంధువులలో మేల్కొలుపు కావాలి, స్వజాగరణ కావాలి, స్వదేశీ పండుగలు చేసుకోవాలి, స్వదేశీ మూలాలుండే పండుగలు జరుపుకోవాలి. మన ఇళ్లలో కూడా మన అమ్మా నాన్నలకి మదర్స్ డే పేరుతో, ఫాదర్స్ డే పేరుతో దండం పెట్టి, కాళ్ళకి దండం పెట్టి దండేస్తున్నాం. తల్లికి జన్మనిచ్చిన తల్లికి తండ్రికి ఒక రోజా, అది కూడా విదేశీ మూలాలు ఉన్న రోజా? ఆలోచించాలి. మన ఇంట్లో మన పిల్లలు ఫ్రెండ్షిప్ బ్యాండ్, మన ఇంట్లో మన పిల్లలు లవర్స్ బ్యాండ్ కట్టుకొని మన ఇళ్ళ ముందు మనం ప్రత్యక్ష అవుతుంటే మనం పట్టి పట్టినట్టున్నాము. కాబట్టి స్వజాగరణ జరగాలి. మన ఇంట్లో స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి. మన ఇంట్లో అన్నపూర్ణ ఉప్పు బదులు టాటా ఉప్పు వాడాలి, కిన్లే వాటర్ బదులు టాటా నీళ్లు తాగాలి. కాబట్టి స్వదేశీ వస్తువులు వాడాలి. ఎక్కడైతే వసతి ఉంటుందో అక్కడంతా కూడా స్వదేశీ వస్తువులు వాడాలి, స్వదేశీ పండుగలు చేసుకోవాలి. ఈ మాట అంటే ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఉపన్యాసం ఇస్తూ ఒక అమ్మాయి లేచి చెప్పింది, ఎట్లా ఇప్పుడు మామయ్య అనేది లేదు కదా, అంకులో పెంకులో మమ్మీనో డాడీనో అనాలి. అంకుల్ అమ్మకి నాన్నకి మదర్స్ డే ఫాదర్స్ డే పేరుతో దండేసి దండం పెట్టి బట్టలు పెట్టడం కూడా తప్పుగా చెప్తున్నారు మీరు, ఇది మరీ అన్యాయం అండి అని అన్నారు. నేనన్నాను, అమ్మ జన్మనిచ్చిన తల్లికి తండ్రికి ప్రతిరోజు పూజించాలమ్మా, వాళ్ళ కోసం ఒక రోజు అయింది ఓకే, అది సరే, మేము ప్రేమను వ్యక్తపరచుకోవాలి, దానికి ఒక రోజు ఉండదా అంటే హిందుత్వంలో ప్రేమకు విలువ లేదా, ప్రేమకి స్థానం లేదంటే, ప్రేమకి స్థానం లేదని ఎవరన్నారు? నువ్వు ఎంచుకున్న రోజుకి స్థానం లేదని నేను చెప్తున్నాను. భారతీయ మూలాలు లేని పండుగలు ఎలా జరుపుకుంటాం మనం? నిజంగా నీకు ప్రేమికుల కోసం ఒక రోజు కావాలంటే ఈ సృష్టిలో దుష్యంతుడు శకుంతుల కన్నా ప్రేమికుడా, రాధాకృష్ణుల కన్నా ప్రేమికుడా, రాధా జయంతినో దుష్యంతుడు జయంతినో ప్రేమికుల దినోత్సవంగా చేసుకో, ఎవరు కాదన్నా నిన్ను? నీకు స్నేహితుల దినోత్సవం కావాలంటే ఈ సృష్టిలో శ్రీకృష్ణుడు కుచేలుడు కన్నా స్నేహితుడు ఉన్నారా? కుచేలుడు జన్మదినాన్నో శ్రీకృష్ణుడు జన్మదినాన్నో చేసుకో ప్రేమ స్నేహితుల దినోత్సవంగా. తల్లిదండ్రులకు ఒక రోజు కావాలంటే కళ్ళు కనబడని తల్లిదండ్రుల్ని కావిడిలో మోస్తూ దేశమంతా తిప్పినటువంటి శ్రవణ కుమారుడు కన్నా
రోజు ఉన్నదా? శ్రవణ్ కుమార్ జయంతిని చేసుకో, ఎవరు కాదన్నా నిన్ను? నీకు ఒక రోజే కావాలంటే. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవాలి, స్వజాగరణ జరగాలి. 5వది పర్యావరణ పరిరక్షణ. చూడండి, పర్యావరణ పరిరక్షణ, శ్రీరామచంద్రుడిని అరణ్యవాసం చేయమన్నారు కానీ అరణ్యంలో భవనాలు కట్టుకోవద్దని చెప్పలేదు. కానీ శ్రీరామచంద్రుడు పర్యావరణ పరిరక్షణ కోసం కుటీరంలో జీవించాడు. దానికోసం ఎన్ని చెట్లు అయితే నరికివేయబడ్డాయి, దానికి 2 చెట్లు నాటాడు శ్రీరామచంద్రుడు. మరి మన ప్రధాని గారు మనకు పిలుపునిచ్చారు. మామూలుగా చెప్తే వినమని మనకి తల్లి పేరుతో ఒక చెట్టు నాటండి అన్నారు. తల్లి పేరుతో నాటమన్నా మనం నాటం ప్రారంభించాలి ఇంకా. కాబట్టి చెట్టును నాటాలి. సహజ వనరుల్ని మనం కాపాడుకోవాలి. సహజ వనరులు కాపాడుకుంటున్నాం మనం. నీటిని సంరక్షించుకోవాలి. కొలాయి తిప్పేసి నీళ్లు జాడిస్తూ ఉంటుంది మహాతల్లి. కొలాయి తిప్పి నీళ్లు పోతుంటాయి. కొలాయి తిప్పేసి ఈయన గడ్డం గీక్కుంటుంటాడు, నీళ్లు పోతానే ఉంటాయి, ఈయన గడ్డం గీతానే ఉంటాడు. కాబట్టి నీటిని సంరక్షించుకోవాలి. 2000 సంవత్సరము పరమ పూజన సరసంఘచార్యులు సుదర్శన్జీ నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చినప్పుడు వారు రూమ్లోకి వెళ్ళాను నేను. వారు బాత్రూంలో ఉన్నారు, వారు సహాయక బయటికి వెళ్ళి ఉన్నారు. ఆ టీపాయ్ పైన సగం గ్లాస్ ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయి. నీళ్లు పారేసి శుభ్రంగా కడిగి నేను పెట్టేశాను, ర్యాక్లో పెట్టేశాను. వెంటనే వాళ్ళు సుదర్శన్జీగా పానీ కహా గయా అన్నాడు. నీళ్ళు ఎక్కడికి పోతాయా? పారేశాను, కడిగి పెట్టాను. ఎందుకు పారేసావు? నీళ్ళు ఎట్లా పారేస్తారండి మీరు? ఇప్పుడు సుదర్శన్ జీ ఏం చెప్తారు సమాధానం అన్నారు. నేను పారేసి పెద్ద నేరం చేయలేదు బాబు, నేను అర్ధ గ్లాసు నీళ్లు పారేశాను, దానికి ఏ సమాధానం చెప్పాలని అడుగుతున్నావు? ఏముండే చెప్పేది అని అన్నాను. సరే, తప్పు చేసేశారు, అయిపోయింది. సుదర్శన్ జీ వచ్చి అడిగితే మీరు తాగానని చెప్పండి అన్నాను. మన బాస్ ఆయనకి అబద్ధం ఎందుకు చెప్తాను నేను చెప్పను, చెప్పకపోతే ఏమవుద్ది అన్నాను. చెప్పకపోతే ఏమవుద్దంటే ఆయన వల్ల అర్ధ గ్లాసు నీళ్లు వృధా అయినాయి కాబట్టి అరపూట నీళ్లు తాగడు ఆయన అని చెప్పాడు. అరపూట నీళ్లు తాగడు. ఈయన చెప్తున్నాడు, నిజంగా సుదర్శన్జీ అడగతాడా అని నేను ఎదురు చూస్తూ సుదర్శన్జీ వచ్చారు. సుదర్శన్జీ రాగానే ఫస్ట్ ప్రశ్న, భయ్యాజీ మీరా పానీ కహా హాయ్ అన్నాడు. మై పీలియా అన్నాను. సచ్ బోల్ రాయ్ అన్నాడు. సచ్చే బోల్ రాయ్ అని చెప్పి అబద్ధం చెప్పాను. ఫిర్ మేరకు ఆధా గ్లాస్ పానీ లావన్నారు. ఆధా గ్లాస్ పానీ వచ్చింది. నేను అడిగాను, సుదర్శన్జీ అర గ్లాసు పానీ అంత మీరు శ్రద్ధ పెట్టి అడగడం ఏందని నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నాను. అప్పుడు సుదర్శన్ జీ, డబ్బు మనం సంపాదించుకోగలము, సహజ వనరులు మనం సంపాదించుకోలేము. సహజ వనరులు మనము సంరక్షించుకోకపోతే రాబోయే తరాలకి నీటికి కూడా గతి లేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నీళ్లు కొన్ని తాగుతున్నాము, రాబోయే రోజుల్లో కొన్నా చిక్కని పరిస్థితి వస్తుంది అన్నారు. అదే మాట మొన్న వేటి న్యూస్లో వచ్చింది. 2050 సంవత్సరానికి కోట్లాది మంది మంచినీళ్ళు లేకుండా చచ్చిపోతారట. కాబట్టి నీటి సంరక్షణ జరగాలి. ఒక్కసారి తల్లులారా మీరందరూ గుర్తుంచుకోండి, ఒక్కసారి వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లు వాడకండి. ఒక్కసారి పారేసిన పెన్నులు వాడకండి. ప్లాస్టిక్ని వీలైనంత దూరంగా పెట్టండి. పర్యావరణాన్ని కాపాడుకుంటాం. ఒక ఖాళీ బాటిల్ పెట్టుకొని చాక్లెట్ తిన్నాము ఆడ పారేయకుండా ఆ బాటిల్లో వేస్తాం. అట్లేసి ఒక్కడిగా పారేస్తే దాన్ని ప్లాస్టిక్ బ్రిక్గా కూడా మార్చొచ్చు. కాబట్టి ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని మనం తయారు చేయాలి. ఈ 5 రకాల పరివర్తనలు కానీ సాధించామంటే ఈ సమృద్ధ భారత్, ఈ వైభవ భారత్, ఈ వికసిత భారత్ విశ్వగురు భారత్ అవుతుంది. విశ్వగురు భారత్ అవుతుందని చెప్పి మనం ప్రయత్నించే క్రమంలో మన పైన 5 శక్తులు పోరాడుతున్న M5 M1 మెకాలే విద్యా విధానం చెప్పారు స్వామీజీ. మెకాలే విద్యా విధానం ఇది గుమస్తాలు తయారు చేసే విద్యా విధానం, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విద్యా విధానం కాదు. కాబట్టి మెకాలే విద్యా విధానం పట్ల మనం అప్రమత్తం ఉండాలి. ఏం చరిత్ర చెప్తున్నారండి మనకి? జలియన్ వాలాబాగ్ దురంతము, జనరల్ డయ్యర్ వచ్చాడు, వందలాది మంది భారతీయులు చంపేశారు. ఈ చరిత్ర మనకెందుకు? దేన్ని ఉద్ధరించే దానికోసం? యువతకు ఏం సందేశం ఇస్తుంది? జలియన్ వాలాబాగ్ దురంతము, జనరల్ డయ్యర్ వచ్చాడు, వందలాది మందిని చంపేశారు. ఆ చంపేసిన వాళ్ళలో ఒకరి కుమారుడైనండి ఉద్దామ్ సింగ్ ఆ రోజు కక్ష కట్టి వాళ్ళ దేశానికి వెళ్ళి జనరల్ డయ్యర్ని చంపొచ్చారని చెప్పి ఉద్దామ్ సింగ్ చరిత్ర కదా మనకు చెప్పాల్సింది. సజీవ సమాధి చేస్తుంటే జురావర్ సింగ్, ఫతే సింగ్ ని ఔరంగజేబు అనునయులు నువ్వు మతం మారుతావా చచ్చిపోతావని చెప్పి సజీవ సమాధి చేస్తూ ఉంటే నువ్వు సమాధి చేసుకో, నేను మాత్రం మతం మారని చెప్తే అన్న ఒక క్షణం అయిన తర్వాత ఈ ఆడవడం ప్రారంభించాడంట. అమ్మయ్య అన్న లొంగిపోయాడు అనుకున్నాడు ఆ ముస్లిం రాజు. వెంటనే తమ్ముడు అన్నాడు, అన్నయ్య సిగ్గు లేదు,
గురు గోవింద్ సింగ్ కడుపున పుట్టి హిందూ ధర్మ రక్షణ కోసం పుట్టినటువంటి సింకు పంతాలో కలిగిన గురువుకి కుమారుడుగా పుట్టి తుచ్చమైన ప్రాణాల కోసం ఏడుస్తున్నావంటే వెంటనే అన్నంట, తమ్ముడు నేను ఏడుస్తుంది పోతున్న ప్రాణాల కోసం కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఏడుస్తున్నానంటే నాకంటే చిన్నవాడు అయినటువంటి నీ ప్రాణాలు భారతమాత కోసం ముందర్పిస్తున్నావు. ఎందుకంటే నువ్వు పొట్టోడివి, నాకంటే చిన్నోడు కాబట్టి ఆ సజీవ సమాధి ఇటుకురాలతో కడుతున్నప్పుడు ముందు నువ్వు చనిపోతావు, తర్వాత నేను చనిపోతున్నాను. ఈ అవకాశం నాకు రాకుండా నా తర్వాత పుట్టి నీకు వస్తుంది అనే బాధతో ఏడుస్తున్నాను అన్నట. ఆ జురావర్ సింగ్, ఫతే సింగ్ చరిత్ర కదా మనం చదువుకోవాల్సింది. మెకాలే విద్యా విధానంతో మనకి ఏమొస్తుంది కాబట్టి మెకాలే విద్యా విధానంతో మనం అప్రమత్తమై ఉండాలి. M2 M3 విదేశీ ఎడారి మతాల ఎడలో మనం అప్రమత్తమై ఉండాలి. M4 గ్లోబల్ మార్కెటింగ్ పైన మనం అప్రమత్తమై ఉండాలి. M5 మార్క్సిజం, అర్బన్ నక్సలిజం పేరుతో ఈ రోజు మనలో వైషమ్యాలు తీసుకొని వస్తున్నారు. ఈ 5 శక్తులు ఎడల మనం అప్రమత్తమై ఉండాలి. హిందువుగా బ్రతకడం కాదు, హిందువుగా జీవించాలి. కేవలం బొట్టు పెట్టుకోవడం మాత్రమే కాదు, బొట్టు పెట్టుకుంటూ ఈ ధర్మానికి హాని కలిగితే, మన దేవాలయాల పైన దాడి జరిగితే, మన గోమాతని ఎవరైనా హింసిస్తే, మన ఇంటి స్త్రీని ఎవరైనా దూషిస్తే, హిందూ బంధువులంతా కూడా గడప లోపల కులం, గడప దాడితే హిందూ బంధువులు అని చెప్పి ఎలిగెత్తి చాడుతూ అందరం సంఘటితమై సమస్యను ఎదుర్కోవాలి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడుకున్నప్పుడు, ధర్మ రక్షణ జరిగినప్పుడు మనం ఏమైనా సాధించగలుగుతాం. భీష్ముడికి వరం ఉన్నది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవాలని. ఎట్లా చనిపోయాడంటే భీష్ముడు అంపశయ్య పైన రక్తము కారుతూ దాహం 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 అంటూ మొద్దు ఈగలు చుట్టి నికృష్టపు చావు చనిపోయారు. పుణ్యకాలంలోనే చనిపోయాడు. కానీ ఎందుకు ఆ నికృష్టం చావాల్సి వచ్చిందంటే ధర్మము పక్కన నిలబడలేదు భీష్మాచార్యుడు. అదే ధర్మం పక్కన నిలబడింది జటాయువు. ధర్మం పక్కన నిలబడిన జటాయుకి ఎటువంటి మరణం వచ్చిందండి? సాక్షాత్ శ్రీరామచంద్రుడి ఒళ్ళో తులసిలు పోయించుకొని సాక్షాత్ శ్రీరామచంద్రుడి ఒళ్ళో తలము చాలించి కర్మకాండం చేయించుకునింది శ్రీరామచంద్రుడు. ఎందుకంటే జటాయువు పక్షి జాతి అయినప్పటికీ ధర్మం పక్కన నిలబడింది. కాబట్టి ధర్మం పక్కన నిలబడాలి మనం. ధర్మవేదుడు కౌశికుడు మనం వింటాము. కౌశికుడు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నా అంట. ఉన్నట్టుండి పక్షి రెట్ట వేసింది. అట్లా పైకి చూసి పొలం పని నుంచి వచ్చాడయ్యా, ఆయన కాళ్ళు కడిగి స్నానానికి నీళ్లు పెట్టి దాని తర్వాత ఇక నా గురువు అంటాడా, పక్క గ్రామంలో ధర్మవేదుడు ఉంటాడు ఆయన అన్నాడు. ఈయన పక్క గ్రామానికి పోయాడు. ధర్మవేదుడు ఎక్కడా అని ఎత్తుక్కుంటూ ఒకరిని అడిగితే పక్క వీధి అన్నారు, ఇంకోటి అడిగితే ఆ పక్క వీధి అన్నారు, ఇంకొకటి అడిగితే ఆడున్నాడు ఆయనే ధర్మవేదుడు అని. ఎక్కడ ఆడ ఉండేదని అంటే అక్కడ ఎవరు ఉన్నారంటే అదే ఆయనేనండి. ఆయన అంటే ఆయనేనా? అవును ఆయన. ఆయన ఏం చేస్తున్నాడంటే మాంసం కొట్టుకొని అమ్ముతున్నాడు, కసాయి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడు కదా ధర్మవేదుడని, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఆయన అన్నాడంటే మాంసం కొట్టు ఆపేసి, నిన్ను ఆ పక్క ఊరు మహాసాధికి పంపించింది కదా, కొద్దిసేపు బాబు మాట్లాడుకుంటా అన్నాడు. బయట కూర్చోండి అని చెప్పి ఆయన కూడా ఒక 2 గంటల తర్వాత వచ్చాడు. బాబు నన్ను కూర్చోబెట్టి నువ్వు ఏం చేస్తున్నావు లోపలంటే, నా వృద్ధ తల్లిదండ్రులకి సేవ చేస్తున్నాను, అది నా ధర్మము, దాని ముందు వ్యాపారం నా ధర్మం, అది పూర్తి చేసుకొని నా వృద్ధ తల్లిదండ్రులకు సేవ చేసి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఇంకేందో చెప్పు నీ సంగతి అన్నట్టు. ఇంకా చెప్పాల్సింది లేదు, నాకు అర్థమైపోయింది. మన ధర్మాన్ని ఆచరిస్తే, మన కర్తవ్యాన్ని ఆచరిస్తే అన్ని శక్తులు వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయి పని. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి తెలుసుకోవాలంటే RSS సంబంధించిన మా బోర్డులు అడిగితే తెలుస్తుంది. కాబట్టి వికీపీడియాలో చూస్తేనో లేకపోతే గూగుల్ అమ్మని అడిగితేనో అది చెప్పే RSS కాదు, మేము చెప్పే RSS. కాబట్టి చిన్న లాస్ట్న ఒక 2 విషయాలు చెప్పేసి ముగిస్తాను. పాపం దాటొచ్చా అన్నాడు. వెంటనే అన్నాడ దాటొచ్చు రాణి స్వామి అన్నాడు. ఈయన గుర్రం వేసుకొని దిగాడు. కొంచెం దూరం పోగానే గుర్రం మునిగిపోయింది. ఇంకొంచెం దూరం పోగానే తను మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చాడు, గుర్రాన్ని తీసి కట్టేసి దాన్ని శుభ్రం చేసి అతను చెప్పినోడిని అడిగాడు, ఆయన నిన్ను అడిగే కదా భయ వచ్చాను నేను, ఇట్లా ఎందుకు నాకు రాంగ్ మేపుకునేవని అడగకూడదు. ఇతను ఇప్పుడు ఎవరిని అడిగితే తెలుస్తుందో వాళ్ళని అడిగితేనే RSS గురించి తెలుస్తుంది. కాబట్టి RSS గురించి అనుమానం ఉంటే RSS సంబంధించిన మీ ఊరి కార్యకర్తలను అడగండి, చెప్తారు ఏంది RSS ఏం చేస్తుందని. అది చెప్పేదానికి మీద అన్నయ్య ఏముందని పోతావు, అయోధ్యకి పోతానన్నాడు. అయోధ్యలో ఏముందని పోతావు? పేదరికం ఏదో చెప్తాం మనం. గోడలు కూడా స్వర్ణమయమే. కాబట్టి క్షత్రియ ధర్మం ప్రకారం మనం లంకని గెలిచాము, ఇక్కడి నుంచి అయోధ్యను కూడా వెళ్తాము అన్నాడు. కానీ శ్రీరామచంద్రుడు ఏమన్నాడు, అపి స్వర్ణమయీ లంక నమయండి. అంతేగాని విదేశీ డాలర్ల మోజుతో పోయి టంపుకాడు తరివేశాడని చెప్పి ఇక్కడ కంపుగా ఏడ్చేదానికన్నా ఈ దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. ఈ ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం మనం పాటుపడాలి. అప్పుడు మాత్రమే ఈ భవ్యమైన దివ్యమైనటువంటి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబడగలము. విశ్వగురు స్థానంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే మనం జన్మించింది
కర్మభూమి, ధర్మభూమి, యోగ భూమి, జ్ఞాన భూమి, వేద భూమి, గీత పుట్టిన భూమి భారత భూమిలో మనం జన్మించాము. సాక్షాత్తు దేవీ దేవతలు నడియాడే భూమి ఈ భారత భూమి. ఎందుకోసమంటే వేదం ఏం చెప్తుంది? ఎక్కడైతే కృష్ణ జింక అనే జీవి సంచరిస్తుందో అది ఆ భూమి మాత్రమే దేవీ దేవతలు నడయాడేదానికి అనువైన భూమి అన్నారు. ఈ సృష్టిలో భారత భూమిలో తప్ప కృష్ణ జింక అనే జాతి ఇంకెక్కడ కూడా సంచరించదు. కాబట్టి దేవీ దేవతలు నడయాడే భూమి ఈ భూమి, పుణ్య భూమి నా భూమి, భరత భూమి. ఈ భూమికి నాకు మాతాపుత్ర సంబంధం ఉంది. మాతాపుత్ర సంబంధం ఉన్న ఈ భూమిని విశ్వగురు స్థానంలో నిలబెట్టే బాధ్యత మనందరి పైన ఉన్నది. కాబట్టి మనందరము కలిసికట్టుగా శ్రమించడం ద్వారా, మనం కలిసికట్టుగా దీన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలనే లక్ష్య సాధన కోసం పనిచేసినప్పుడు తప్పకుండా 2047 ఈ అమృత కాలంలో భారతదేశం నుంచి విశ్వగురు స్థానంలో ఉంటుంది. ఆ విశ్వగురు స్థానం నిలబెట్టే దానికోసం మనం అందరం కలిసి కృషి చేయాలి. మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ